హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో రీసెంట్ గా మనం ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ మాదాపూర్ లోని Y2 హోటల్లో ఉన్నాం. సో ఇది కెఫే అండ్ రెస్టో. సో దాదాపుగా 2 months అవుతుంది స్టార్ట్ చేసి. సో మొత్తం రాయలసీమ స్టైల్లో ఉంటుంది. సో నాతో పాటు మృదులా చౌదరి కూడా ఉంది, యాడ్ అయింది. సో వీళ్ళ రెసిపీస్ మొత్తం అవన్నీ టేస్ట్ చేసుకుంటూ మేము ఎలా ఉన్నాయి ఏంటి ఒక జెన్యూన్ మీకు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మాదాపూర్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్ లో బేసిక్ గా ఇలాంటి ఫుడ్ దొరకడం నిజంగా అదృష్టం చెప్పుకోవచ్చు. చిత్తూరు స్టైల్లో ప్రాన్స్ కర్రీ కానీ ఇంకా మటన్ సీ ఫుడ్ తింటారు ఎక్కువ, కానీ ప్రాన్స్ మాత్రం స్పైసీగా బాగుంది. చికెన్ బిర్యానీ ఇప్పుడు మీరు స్పూన్ తో తింటారా? లేదు, బిర్యానీ అంటే మంచిగా చేత్తో తినాలి, అప్పుడే బాగుంటది. ఆంధ్ర స్టైల్, తెలంగాణ, రాయలసీమ ఫస్ట్ అక్కడే కన్విన్స్ అయ్యాయి. సేమ్ అక్కడ 100 రూపీస్, ఇక్కడ ఇది అంబియన్స్ గానీ టేస్ట్ వైజ్ గానీ బాగుంది. ఇప్పటి వరకు తిన్న వాటిలో ఏది నచ్చింది ఎక్కువ? చిత్తూరు మటన్ ఫ్రై. మటన్ ఫ్రై. మీ రెస్టారెంట్ లో ఒక బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు అసలు? ఆబ్వియస్లీ రసమన్నం. మీరు పర్టికులర్ చిత్తూరు ఆ రసంలో యాడ్ చేసి అభిమానం ఇవన్నీ కాకుండా నేను బయట నుంచి పౌడర్ తీసుకురానండి. రసం నిజంగా తాగాలనిపిస్తుంది మీకు. ఇంటి కూల్ డ్రింక్ బదులు రసం ఇవ్వండి, తాగేస్తారా? బయట పిచ్చి పిచ్చివన్నీ తీసుకొని వచ్చి టేస్ట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. నేను నా ఫ్యామిలీ మెంబర్ నేను ఎలా చేసి పెట్టాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బకాసుడు మాదిరి. కిచెన్ కూడా కింద అప్పటికప్పుడే చికెన్ కూడా జస్ట్ ఫ్రెష్ గా కట్ చేసి ఎక్సలెంట్ ఉందండి. మాకు అందరూ సఫిషియెంట్ గా కూర్చోవడానికి కూడా అంబియన్స్ అంతా బాగుంది. చిత్తూరు స్టైల్లో చేశారంట, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఎలా అనిపిస్తున్నా? స్పైసీ ఉన్నా అంటే వీళ్ళు కొంచెం రాయలసీమ వాళ్ళు కదా, బాగుంది. మమకరమైన వెటకరమైన ఇంకా బాగుంది కదా. వెజ్ లా లేదు, స్పైసీ బాగుంది. సో మష్రూమ్ అయితే చాలా బాగుంది. Y2 స్పెషల్ ఏంటంటే చిత్తూరు స్టైల్లో ప్రాన్స్ కర్రీ కానీ ఇంకా మటన్ ఫ్రై స్టార్టర్స్ గా చాలా బాగుంటది. సో అది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పర్లేదు. సీ ఫుడ్ తింటారు ఎక్కువ? నేను సీ ఫుడ్ ఎక్కువ తింటాను. మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా చిత్తూరు స్టైల్లో అని చెప్పి. సో కంప్లీట్ గా ఆంధ్ర స్టైల్లో, ఇటు సీమ స్టైల్ కావచ్చు, తెలంగాణ స్టైల్ కావచ్చు. సో మూడుని ఒక మిడ్ పాయింట్ లాక్కొస్తే ఈ చిత్తూరు స్టైల్ Y2 రెస్టారెంట్ స్టార్టర్స్ చెప్పుకోవచ్చు. సో నిజంగా నాకైతే బాగా అనిపిస్తుంది. సో స్టార్టర్స్ అయితే ఇంకా మెయిన్ కోర్స్ ఉంది, బట్ నేను స్టార్టర్స్ ఎక్కువ తినేస్తున్నా ఒక రకం చెప్పాలంటే. బాగుంది స్టార్టర్స్. మష్రూమ్ కూడా నచ్చింది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు మటన్ ట్రై చేస్తా. చిత్తూరు స్టైల్ మటన్ ఫ్రై, ఇది కూడా స్టార్టర్ అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే. మటన్ నాకు అంత ఫేవరెట్ కాదు, తింటా, అంత నచ్చదు. సో ఇది ట్రై చేయాలన్నమాట. ఓకే, సో మటన్ చెప్పాం, మటన్ ఫ్రై చెప్పాం, మొత్తం మెత్తన ముక్కలు వేసారు. చూద్దాం. మెత్తన ముక్కలన్నీ మీకే వచ్చాయా? ఆల్మోస్ట్ నాకే పడ్డాయి. మరీ అంత లేత ఇది కాదు, అంత మరీ ముదురు కాదు, కరెక్ట్ మీడియం గా ఉంది పీస్. అండ్ ఉడకడం కూడా చాలా నీట్ గా ఉడికింది. ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుంటదేమో కదా. అలా ఫుల్ గా స్పైసీగా లేదు, ఇటు మరీ మీడియం గా లేదు. బేసిక్ గా ఈ Y2 స్పెషాలిటీ ఏంటంటే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్ లో బేసిక్ గా మనం ఫుడ్ కి దేనికైనా మనం డైలీ లైఫ్ లో ఫుడ్ కి మనీ ఎక్కువ ఎక్స్పెండ్ చేస్తాం. అంటే కొంతమంది పిచ్ ఫుడ్ తినకూడదనో, లేకపోతే నాకు ఆ హోటల్లోనే కావాలి, అక్కడికి వెళ్ళి తినాలి అని కొంతమందికి అలా స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. ట్రై చేసేటప్పుడు కూడా మనం పెట్టే 1 రూపీ అయినా దాన్ని చాలా మనం వాల్యూ ఉండాలి. సో దానికి తగ్గట్టుగా అంటే ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో కూడా రీజనబుల్ రేట్స్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా నేను మొత్తం నాన్ వెజ్ తింటే కాబట్టి నా వెజ్ చెప్పలేదు, కానీ వెజ్ లైట్ గా చెప్పాం. యాక్చువల్లీ ఇక్కడ మీల్స్ కూడా ఉంది. జస్ట్ 99 రూపీస్కే ఒక మీల్ ఇస్తారు అనమాట. ఒక మనిషికి ఆరామ్సే సరిపోద్ది. సరదాగా ఒక పెరుగు ఇస్తారు, కర్రీ ఇస్తారు, ఒక చట్నీ ఇస్తారు, ఇంకా రసం ఇస్తారు. సో స్వీట్ అప్పుడప్పుడు ఇస్తారు, బట్ చాలా బాగుంటుంది అనమాట, నీట్ గా ఉంటుంది. మస్ట్ గా నాన్ వెజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెజ్ మాత్రం అంటే చిత్తూరు స్టైల్లో ఎలా ఉంటది అనేది మాత్రం రసం నిజంగా తాగేయాలనిపిస్తుంది మీకు. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే తెప్పించమంటారా? ఇంటి కూల్ డ్రింక్ బదులు రసం ఇవ్వండి, తాగేస్తారా? నువ్వు నాన్ వెజ్ తింటున్నావు? లాస్ట్ టైం తిన్నాను చెప్పావు. తింటా, బట్ తక్కువ. ఇంటికి వెళ్తే మళ్ళీ ఫుల్ నాన్ వెజ్ తిని. సీ ఫుడ్ లేకపోతే మటన్ అవసరం? రొయ్యలు ఎక్కువ తింటాం, ఫిష్. మటన్ చాలా తక్కువ. బాగుంది కానీ కదా, బాగుంది. మీరు అన్నట్టు అన్ని మెత్తన ముక్కలు వచ్చింది. మటన్ అవుట్ ఆఫ్ 5 నేను 4 ఇచ్చేస్తా. ఎందుకంటే మరీ ఎక్కువ స్పైసీ లేదు,
అండ్ అలా అని చెప్పి మరీ ఇదిగా లేదు, ముక్క కూడా చాలా నీట్గా ఉడికింది. ఫ్రై అంటే అన్ని ఏజ్డ్ వాళ్ళు బ్రహ్మాండంగా తినేయచ్చు, బోన్స్ ఇవ్వలేదు. సో అంటే వీడియో కోసం నేను చెప్పట్లేదు, ఇంతకు ముందు నేను కూడా తిన్నాను. సో అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఎందుకు చికెన్ బిర్యానీ అంటే పర్టికులర్ రీజన్ ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ రెస్టారెంట్కి వెళ్ళా ఇంకో చోటుకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఫస్ట్ చెప్పేది బిర్యానీ. ఇంకా అసలు వేరే మాట లేకుండా చికెన్ అంటారు కదా. సో చికెన్ చూసి చికెన్ ఎలా ఉంది, ఆ బిర్యానీ ఎలా ఉంది ఒకసారి మాట్లాడదాం. చికెన్ బిర్యానీ ఇప్పుడు మీరు స్పూన్ తో తింటారా? లేదు తీసుకుంటా వేరే. నేనైతే చేత్తోనే తింటాను. లేదు నేను చేత్తో తింటాను. బిర్యానీ అంటే మంచిగా చేత్తో తినాలి, అప్పుడే బాగుంటది. యా అవును. చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. మనం ఎక్కడన్నా సోకాల్ రెస్టారెంట్స్ నుంచి పెడతాం కదా, ఒక దాంట్లో నార్మల్ రైస్ పెడతారు, ఒక దాంట్లో మసాలా రైస్ పెడతారు కదా. సో అలా ఏం లేకుండా అంతా కలిపేసి చాలా నీట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాగుంది, పీస్ కూడా చాలా బాగుంది, తక్కువ మసాలా ఉంది, ఓవర్ గా లేదు. కొంతమంది లైక్ డబల్ మసాలా ఇష్టపడతారు కదా, అలా ఏం కాకుండా లైట్ గా జ్యూసీగా కూడా ఉంది కదా, లైట్ గా జ్యూసీగా ఉంది, పీస్ బాగుంది. వీళ్ళందరూ బాగుంది అన్ని బాగున్నాయి అంటున్నారు అనుకుంటా, ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే తెలుస్తుంది. చికెన్ బిర్యానీ తింటుంటే మాటలేమొస్తాయి, అంతే కదా, టేస్ట్ ఎంజాయ్ చేయాలి కదా. లాస్ట్ రీసెంట్ డేస్ లో నువ్వు తిన్న బిర్యానీ దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి? నేను తిన్న బిర్యానీ ఆర్డర్ చేశాను, నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టా. ఓవర్ స్పైసీ, ఓవర్ మసాలా ఎక్కువ తినలేం మనం. ఇది మీడియం బాగుంది, రైస్ ఫ్లేవర్ గా ఉంది, ప్లెయిన్ గా కాకుండా. బిర్యానీ వస్తుంటే ఆ వైట్ అన్నం పెట్టకంటూ ఉంటాం మనం, ఆ వైట్ మొత్తం నాకే ఇస్తున్నా ఉంటారు, ఒకళ్ళే మొత్తం మసాలా ఇస్తున్నా ఉంటారు. ఇది అన్ని ఫ్లేవర్స్ కలిపి బాగుంది. ఇప్పటి వరకు తిన్న వాటిలో ఏది నచ్చింది ఎక్కువ? నాకైతే ప్రాన్స్, మటన్ ఫ్రై, చిత్తూరు మటన్ ఫ్రై. చిత్తూరు స్టైల్లో ఇంకేముంటాయి ఇక్కడ? లాస్ట్ టైం తిన్నా అన్నారు కదా. ఇంకా లాస్ట్ టైం తిన్నప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇక్కడ తిన్నది నేను వెజ్ అనమాట. వెజ్ కి నేను నిజంగా పెద్ద ఫ్యాన్ చెప్పాలంటే. వెజ్ ఆప్షన్స్ బయట తక్కువ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నియర్ బై కొన్ని ఏరియాస్కి వెళ్తే ఏదో నామకి బస్ పెట్టేసి అంటే ఇంత ఈ అంబియన్స్ మనకి క్రియేట్ అవ్వదు, అండ్ ఒక కెఫేలో తిన్నంత ఫీల్ రాదు బయటికి వెళ్తే. సేమ్ అక్కడ 100 రూపీస్, ఇక్కడ 100 రూపీస్. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇది అంబియన్స్ గానీ టేస్ట్ వైజ్ గానీ బాగుంది. అండ్ వంటలు కూడా ఇంట్లో చేసినట్టే ఉంటాయి. రసం కావచ్చు, రసం నిజం ఇక్కడ చాలా అల్టిమేట్. ఇది మాదాపూర్ లో ఉండడం వల్ల కూడా ఆఫీస్ వాళ్ళకి, కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఇక్కడికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ నియర్ బై కార్పొరేట్ పీపుల్ మొత్తం ఇక్కడికే వస్తారు. డైనింగ్ కి కానీ టేక్ అవేస్ కానీ చాలా బాగుంటది. కార్పొరేట్ ఎంప్లాయీస్ నా ప్లేట్ చూసి ఇంత తింటుందని అనుకోలేదు, అన్ని ఐటమ్స్ చూసేసరికి అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా, అందుకే అన్ని పెట్టుకుంటున్నాను. అంటే నిన్ను చూస్తే తింటాం అనుకోరు, చాలా లిమిట్ గా తింటాం అనుకుంటారు. ఫుడ్ ఎంజాయ్ చేయాలి, వెరైటీస్ మన ముందు ఉన్నప్పుడు. సో రెస్టారెంట్ ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎందుకంటే స్పెసిఫిక్ ఏం చెప్తున్నానంటే ఇలాంటి మాదాపూర్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్ లో బేసిక్ గా ఇలాంటి ఫుడ్ దొరకడం నిజంగా అదృష్టం చెప్పుకోవచ్చు. వై బికాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇంత అంబియన్స్ క్రియేట్ చేస్తూ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ అండ్ బెస్ట్ ఫుడ్ ఇంట్లో చేసినట్టే ఉంది నిజంగా. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. సో నాన్ వెజ్ లో చాలా రకాలు ఉన్నాయి, మేము తక్కువ తింటామని చెప్పి అన్నింటినీ ఇంకొక మనం టచ్ చేయడం జరగలేదు యాక్చువల్లీ. సో మీరు మాత్రం మస్ట్ గా విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వాలిటీ కానీ క్వాంటిటీ కూడా బాగుంది కదా. యాక్చువల్గా ఒక బిర్యానీ చెప్తే ఇద్దరు తినొచ్చు. అంబియన్స్ అన్ని ఉన్నాయి. చికెన్ దమ్ పీస్ కూడా చాలా బాగుంది. ఇందాక ఫ్రై తిన్నాం కదా మనం. అవును, ఇందాక ఫ్రై పీస్ తిన్నాం. దమ్ పీస్ ఇంకా బాగుంది, ఫ్లేవర్ఫుల్. అది నీకు చెస్ట్ పీస్ పడింది కదా, నేను చాలా రెస్టారెంట్ లో చెస్ట్ పీస్ పడితే అసలు వద్దని చెప్తా. ఓన్లీ నాకు లెగ్ పీస్, ఎందుకంటే సరిగ్గా ఉడకదు. లేదు బాగుంది. అవునా? ఆ ఫ్లేవర్స్ కూడా తెలుస్తుంది. నాకు నిజంగా రైస్ నచ్చింది, బిర్యానీ రైస్ నచ్చింది. యాక్చువల్ ఫస్ట్ టైం తింటున్నాను, బట్ ఎందుకంటే రైస్ మొత్తం ఫ్లేవర్ఫుల్ ఉంది కదా. అవును, తెలుస్తుంది. ఆ వైట్ రైస్ వద్దు అనేలాగా లేదు. ఇటు కంప్లీట్ వైట్ రైస్ కాదు, ఇటు బిర్యానీ కాదు. సో ఇప్పుడు మటన్ కర్రీ వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా మటన్ బిర్యానీ అంటే అందరూ ఏం చేస్తారంటే మోసాలు వాటిలోనే వేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు అలాగే సపరేట్ గా మన కోసం ఇచ్చారనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ మటన్కి వచ్చింది పరిస్థితి ఏంటంటే తనకి దమ్ పీస్ తనకే పడింది అనమాట, అందుకే నేను చాలా బాగుంది. నాకు పన్నీర్ ఫ్లేవర్ లాగా తగులుతూ చాలా ఇదిగా ఉంది.
అంటే కంప్లీట్ ఆ బిర్యానీ ఏంటంటే ఏమంటారు మన కొంచెం స్పైసీ ఉంది కదా, ఇది స్పైసీ లేకుండా ట్రై చేయొచ్చా? యా. వీళ్ళు ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బల్క్ లో ఏమన్నా ఆర్డర్స్ కావాలన్నా కూడా ఒకసారి అయితే మస్ట్ గా విజిట్ చేయండి అండ్ క్యాటరింగ్ ఈ సర్వీసెస్ కూడా అవైల్ చేసుకోండి. ఈ వీడియో కానీ రీల్ కానీ చూపిస్తే క్యాటరింగ్ కానీ డైనింగ్ వాళ్ళకి 20% ఆఫర్ వస్తుంది, అసలు మిస్ చేసుకోవద్దు. కానీ నాన్స్ లోకి రోటీస్ లోకి చాలా బాగుంటుంది. అదే నాకు అదే ఫ్లేవర్, గ్రేవీ బాగుంది. అవును నిజంగా మటన్ మీరు బటర్ నాన్స్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ గా ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఏదో అంటే సపరేట్ ఒక్కదాని కోసం పెట్టింది కాదు ఇది. బేసిక్ చెప్పాలంటే అంటే మనకి కంట్రీ సైడ్ ఆ ఫ్లేవర్స్ బేసిక్ మనం కార్పొరేట్ వరల్డ్ లోకి ఎంటర్ అయిన ప్రతిసారి ఎలా ఉంటది అంటే అరే ఒకసారి మా అమ్మ చేసిన ఫుడ్ తింటే బాగుంటది అని ఒక ఫీల్ మనుషుల్ని ఆ మనసుల్ని కలిసి వేస్తూ ఉంటది. సో అలాంటి ఫీల్ పోవాలంటే ఒకసారి వైట్కి వచ్చి మస్ట్ గా అటెండ్ అయ్యి ఒకసారి ఫుడ్ మీకు నచ్చిన ఫుడ్ తినాలంటే ఇబ్బంది ఏం లేదు. సో పర్టికులర్ నేను ఇదే తినమని చెప్పను, ఎందుకంటే నేను ఏది ఫోర్స్ఫుల్ గా మీకు చెప్పట్లేదు. సో జెన్యూన్ రివ్యూ మాత్రమే చెప్తున్నా. అలాగే అందరికీ నచ్చుతుంది. ఆంధ్ర స్టైల్, తెలంగాణ, రాయలసీమ నేను ఫస్ట్ అక్కడే కన్విన్స్ అయ్యా. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఏమో కొంచెం స్పైసీ కావాలి, మనకేమో బ్యాలెన్స్ అటైనా ఉంటారు ఇటైనా ఉంటారు. సో ఇది పన్నీర్ ఫ్రై అన్నమాట, చాలా డిఫరెంట్ గా సీమ స్టైల్లో చేశారు ఇది. నేను ఎప్పుడు నిజంగా పన్నీర్ ఫ్రై తినలేదు. నార్మల్ గా నాన్స్ లోకి వాటికి మనం పన్నీర్ ఎక్కువ తింటాం కాబట్టి. సో ఒకసారి టేస్ట్ చేస్తున్నా. ఏదో నాకేదో మష్రూమ్ తగిలినట్టు అనిపిస్తుంది నిజంగా. పన్నీర్ లాగా అనిపించట్లేదు కానీ బాగుంది సాఫ్ట్ గా. నిజంగా పన్నీర్ లాగా తినాలంటే ఎవరు తినరు. అవును, ఎక్కువ తినేసరికి సాఫ్ట్ గా, అవును ఫ్లేవర్స్ ఎక్కువ రాదనిపిస్తుంది పన్నీర్ లో. అండ్ వైట్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫుడ్, ఇంకా ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, సో టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, ఇలా అన్ని రకాలుగా. అంటే ఒక బెస్ట్ డెస్టినేషన్ చెప్పుకోవచ్చు ఆల్ ఫుడీస్ కి. అన్ని అంటే పర్టికులర్ ఇక్కడ ఏజ్ వాళ్ళు అంటూ ఉండరు. అంటే డీసెంట్ క్రౌడ్ అంటే చుట్టూ కార్పొరేట్ ఏరియాస్ కాబట్టి డీసెంట్ క్రౌడ్ వస్తున్నప్పటికీ అన్ని ఏజ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, నాట్ ఓన్లీ యంగ్స్టర్స్. సో మస్ట్ గా ఒకసారి విజిట్ చేయాలని ఆ భగవంతుడికి మేము ప్రార్థన కర్తాము. అవును, మస్ట్ విజిట్ ప్లేస్, మంచి ప్లేస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అసలు అంత గమ్మున మృదుల ఒప్పుకోదు, మామూలుగా కాదు మృదులని సాటిస్ఫై చేయడం. అలాంటిది మృదులనే ఒప్పేసుకుంది మంచి ప్లేస్, మంచి ప్లేస్ తీసుకొచ్చారు. ఈ మధ్య బయట తినాలంటేనే భయం వేస్తుంది. అవును, అసలు ఎందుకు ఇంట్లో చేసుకోవడం అయిపోతుందా, రెసిపీస్ ఏవో అని యూట్యూబ్ చూసి ప్రయోగాలు. అవును, ఇది సేవ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ టైం బయటకు వెళ్ళి తినాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా వైటూకి వచ్చేవచ్చు. సో ఒకసారి వైటూలో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని వంటలు రుచి చూసాం. సో నాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది? చాలా బాగుంది. ఒకసారి ఓనర్స్ కూడా మీట్ అవుదాం. వాళ్ళు మీట్ అవ్వాల్సింది అంటవా? అంతే, ఇంత మంచి ఫుడ్ చేస్తే వాళ్ళు మీట్ అవుతుంది ఎలా? సో మనతో పాటు వైటూ రెస్టారెంట్ మొత్తం ఓనర్ ఆవిడే శృతి రెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఇంటరాక్ట్ అవుదాం. అంటే అసలు ఎవరికైనా ఒక ఎయిమ్ ఉంటుంది కదా ఫుడ్ ఇండస్ట్రీకి రావాలంటే. బేసిక్ గా వాళ్ళు ఇంతకు ముందు ఫుడ్ పరంగా కొన్ని ఇబ్బందులు పడితేనే ఇలాంటి ఒక కేటగిరీలోకి వచ్చి ఒక మంచి ఫుడ్ ని జనాలు సర్వ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఇది సేవ అనుకోవచ్చు. సో ఈవిడ ఏ రకంగా అనుకుంటున్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడు. హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? యా బాగున్నా. ఏంటి అసలు అంటే పర్టికులర్ గా వైట్ అని మెన్షన్ చేయాలని, మాదాపూర్ దట్టు ప్రైమ్ ఏరియా అండ్ ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్. ఇలాంటి టైంలో ఇంత రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా పెట్టాలనిపించింది? అండ్ మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ 2-3 months లో? అంటే మేము ఇక్కడ వచ్చి ఒక 1 year అవుతుంది. అయితేనేమో ఇక్కడ రెస్టారెంట్ అని సెట్ చేసాం. కానీ పబ్లిక్ కి రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వాలి, మనం రెస్టారెంట్ ఒక ఓపెన్ చేద్దాం అన్న థాట్ లో ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ఏరియాకి రీజనబుల్ ప్రైజెస్ కి పబ్లిక్ కి మంచి సర్వీస్ ఉండాలి. అంటే నేను చూసినట్లు నియర్ బై దాదాపుగా అన్ని కూడా చాలా కాస్ట్లీ రెస్టారెంట్స్ ఉన్నాయి. క్వాలిటీకి క్వాంటిటీకి రెండింటికి కాంప్రమైజ్ లేదు. పబ్లిక్ కి మంచి ఫుడ్ పెట్టాలి. కంపేర్ నాన్ వెజ్ ఎందుకు అంటే ఈ వెజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే నేను అబ్జర్వ్ చేశాను ఒక 2-3 months గా. సో ఇది నా పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. వెజ్ అంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారంటే వెజ్ వాళ్ళు కూడా ఉంటారు. బేసిక్ గా రోజు నాన్ వెజ్ తినడం అనేది కామన్. అలా కాకుండా మీల్స్ కి రిఫర్ చేస్తే మంచిగా ఉంటది కదా, మంచి మనకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నాన్ వెజ్ అనేది చికెన్, మటన్ డైలీ ఫుడ్. అది యాక్చువల్ గా సిటీలో డైలీ ఫుడ్. మీరు సరే వెజ్ తినాలనుకున్న వాళ్ళకి
ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, మంచి ఫుడ్ అందియాలి పబ్లిక్ కి. యాక్చువల్లీ మనం వచ్చినప్పుడు వైట్ రసం గురించి చెప్పుకుంటా తెలుసా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక సీక్రెట్ అడుగుదాం. ఆయన వచ్చినప్పటి నుంచి రసం రసం అంటున్నారు. మీ రసం సీక్రెట్ ఏంటి? రెసిపీ మాకు ఏమైనా చెప్తారా? ఇంట్లో చేసినట్టు చేస్తారా? మా పిల్లలు చేస్తాను కదా డైలీ, అలాగే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారా? ఇంగ్రీడియంట్స్ లేదు. నార్మల్ మీరు యాడ్ చేసి చెప్పండి, అంటే మీ స్టైల్లో. అంటే తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది ఆడియన్స్ చూస్తూ ఉంటారు. మీరు పర్టికులర్ చిత్తూరు ఆ రసంలో యాడ్ చేసి ఏం యాడ్ చేస్తారు? అభిమానం ఇవన్నీ కాకుండా నేను బయట నుంచి పౌడర్స్ తీసుకున్నానండి. అంటే హోమ్ మేడ్ నేను ప్రాపర్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చేస్తాం. మేబీ ఆ రసం సీక్రెట్ అదే అనుకుంటా. బయట నుంచి తీసుకొచ్చే పౌడర్స్ ఏంటంటే స్మెల్ వస్తుంది, టేస్ట్ రాదు. సో మేమేమంటే నా పిల్లలకి ఎలా పెడతానో ఇక్కడ కూడా మేము అదే తింటాం. మేము తినమని కాదు, రెస్టారెంట్ లో చేసే ఫుడ్ మేము తింటాం. కానీ ఎక్కడ రెస్టారెంట్ ఓనర్స్ అక్కడ తినరు. అవును కదా, మేము తింటాం కాబట్టి మాకు టేస్ట్ కావాలి. మేము తినడానికైనా టేస్ట్ కావాలి. దాంతో 10 మంది వచ్చే పీపుల్ కూడా వాళ్ళకు కూడా అదే పెట్టాలిగా. సో వాళ్ళకు కూడా ప్రొవైడ్. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మేబీ చాలా మంది రివ్యూస్ ఇచ్చే ఉంటారు మీకు, మేము మళ్ళీ చెప్తున్నాం చెప్పాలి కాబట్టి. మీకు ఇక్కడ మీ రెస్టారెంట్ లో బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు అసలు? యాక్చువల్ గా మేము హోమ్ మేడ్ అంటే నా స్టైల్లో నేను చేస్తా. ఎక్కువ మష్రూమ్ ఫ్రై చేస్తా, చిల్లీ మష్రూమ్ చేస్తా. అది బాగా రీచ్ అయింది. దాని తర్వాత మీల్స్ అంటే హోమ్ మేడ్, అది కూడా పప్పు కావచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో మ్యాంగో, పాలకూర ఇట్లా వేస్తాం కాబట్టి మంచి రివ్యూ వస్తుంది మీల్స్ కి మాత్రం. డైలీ స్పెషల్స్ ఏమైనా ఉంటాయా? పర్టికులర్ గా ట్యూస్డే ఇది ఉంటుంది, వెడ్నెస్డే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే కాంబో పెడతాం, ఫ్యామిలీ వస్తారుగా. ఒకటే తీసుకోవడం అనేది ఒకటేనా, ఇంకొకటి చూస్ చేసుకోవాలి కదా. అలా చూస్ చేసుకునే ఆప్షన్ లేకుండా కాంబో పెడతాం, వెజ్ నాన్ వెజ్ కూడా. ఓకే, మంచి రివ్యూ ఉంది కదా అని కూడా. సార్ వచ్చినప్పుడు వెజ్ ట్రై చేద్దాం మనం. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పప్పు చాలా బాగుంటది. డెఫినెట్ గా ఉన్న వాటిలో ద బెస్ట్ అంటే మీకు నచ్చింది అని చెప్తాను. ఎంటైర్ అన్ని రెసిపీస్ లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిల్లో కావచ్చు. ఆబ్వియస్లీ రసమన్నం ఇష్టం. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను టేస్ట్ చేసిన వాటిలో నాకైతే దమ్ బిర్యానీ బాగా నచ్చింది. పీస్ మటన్ ఫ్రై, నాకు ఫస్ట్ మటన్ ఫ్రై నచ్చింది. నాకు మటన్ ఫ్రై చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రసమన్నం ట్రై చేస్తాను. ఓకే. మీకు ప్రీవియస్ గా రెస్టారెంట్ నడిపిన అనుభవం ఉందా? లేదండి, లేదు. బట్ ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది కాబట్టి స్టార్ట్ చేసాం. ఓకే. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత హై క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్ బాగానే ఇస్తున్నారు. సో దాని సీక్రెట్ ఏంటో చెప్తే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా. రీజన్ ఏం లేదండి. పౌడర్ మామూలుగా బయట నుంచి రెస్టారెంట్ లో పౌడర్లు తీసుకొస్తారు టేస్ట్ కోసం. మేమేమంటే హోమ్ మేడ్ లాగా ఇంట్లోనే హోటల్లోనే చేస్తాం, పౌడర్స్ అని మిక్స్ చేస్తాం. సో దానివల్ల కొంచెం. మీరు స్టార్టింగ్ అనుకున్నారా ఇలా చేద్దామని? బయట ఏం తీసుకోవద్దు, పౌడర్స్ మనం పెట్టామంటే ఓన్ గా చేసుకోవాలి. మీ పిల్లలు ఇక్కడే తింటారా? ఏది ఫేవరెట్ వాళ్ళకి? అలాగా ఏది చేసినా మమ్మీ చేస్తే తింటారు మంచిగా. ఇప్పుడు పొరపాటున ఇక్కడ హోటల్లో మీ సర్వెంట్స్ ఎవరైనా చేశారనుకోండి, స్కిప్ అయినా ఇంకా లేదు. మా పిల్లలకి టేస్ట్ తెలుస్తుంది. మమ్మీ చేసిందా, మాస్టర్స్ చేస్తారా, మమ్మీ నువ్వు చేయొచ్చుగా, నువ్వు చేస్తే తింటా, అది క్యాచ్ చేస్తారు పిల్లలు బాగా. ఈవెన్ స్టాఫ్ కూడా. ఓకే. మీరేమైనా చేశారా ఈ రోజు వీటిలో? మష్రూమ్ చేశారు. మష్రూమ్ అందుకే బాగుంది మనం అనుకున్నాం కదా. నెక్స్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు గుర్తుపడతాను నేను కూడా. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి మీ తరపున ఒక ఆఫర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏదర్ డైనింగ్ కావచ్చు, టేక్ అవే కావచ్చు, క్యాటరింగ్ ఆర్డర్స్ కావచ్చు, వాళ్ళకి ఏమన్నా మీ తరపు నుంచి ఒక ఆర్డర్ అంటే ఆఫర్ ఇస్తారా? అలాగే ఎక్కువ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎక్కువ బుక్ చేస్తూ ఉంటాం, చాలా మంది బుక్ చేస్తూ ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఈ వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఆర్డర్ తీసుకున్న వాళ్ళకు మా సైడ్ నుంచి హోటల్ రెస్టారెంట్ తరపు నుంచి ఒక 20% ఆఫర్ ఇస్తాం. 20% తప్పకుండా ఇస్తాం. క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తారా? కార్పొరేట్ ఆర్డర్స్ కూడా. నిజంగా కార్పొరేట్ ఆర్డర్స్ 20% అంటే మామూలు విషయం కాదు. అందుకని ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లేట్ ప్లేస్ కూడా బాగుంది ఇక్కడ. అందరూ చాలా ప్లెజెంట్ గా ఉంది. డిస్టర్బెన్స్ ఏం లేదు. ఫస్ట్ నేను అంటే ఈ ఏరియాలో అసలు ఇక్కడ ఎలా పెట్టారు, అంతా ఎంత ఇదిగా ఉంటది అనుకున్నా కానీ మంచి ప్లేస్ సెట్ చేశారు. ప్లేస్ సెట్ చేసింది మీరేనా? ప్లానింగ్ అంతా మాది. సో ఫైనల్ గా మంచి ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. నేనైతే అవుట్ ఆఫ్ 5 4.2 ఇస్తాను. మిగతా 8 ఎందుకు ఇచ్చానో లాస్ట్ లో చెప్తాను నేను. సో నువ్వేం ఇస్తావు? 4.5. నేను మటన్ ఫ్రైకి ఇస్తాను. నేను ఎక్కడ తిన్ను బయట. నేను రసానికి ఇవ్వాలంటే 5.5 ఇచ్చేయాలి. రసం తిన్నంటే అప్పుడు ఇస్తాను 5.5. 4.5. సో మురళి అయితే 4.5 ఇచ్చింది, నేను మాత్రం 4.2 ఇచ్చా. సో ఒకసారి మాట్లాడదాం. అంటే ఆవిడ ఎంత ఇస్తుంది ఆవిడ రెస్టారెంట్ కి, మీరు ఎంత ఇస్తారు మీ రెస్టారెంట్ కి?
జెన్యున్ గా హోమ్ మేడ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి 4.9 అయితే ఈజీగా ఇస్తాను. బయట పిచ్చి పిచ్చి ఇవన్నీ తీసుకొని వచ్చి టేస్ట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. నేను నా ఫ్యామిలీ మెంబర్ నేను ఎలా చేసి పెట్టాను, ఫుడ్ చేసి పెట్టాను, నా పిల్లలు కావచ్చు, మా ఫ్యామిలీకి కావచ్చు, అలాగే ఇక్కడ పీపుల్ కూడా అలాగే ఇవ్వాలని, క్వాలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది. అవును, ఫుడ్ మాత్రం జెన్యున్ గా చెప్తున్నా. అంటే ఎక్కడ కూడా ఇంత తిన్నా గానీ ఆ తిన్న ఫీల్ లేదు నాకు బేసిక్ గా చెప్పాలంటే. బిర్యానీ రైస్ కూడా నాకు బాగా నచ్చింది ఆ ఫ్లేవర్. సో ఇది విన్నారు కదా శృతి గారి మాటలు. అంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం అనే కాదు, కొంచెం బెటర్ గా జనాల్లోకి మంచి ఫుడ్ అందజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆవిడ Y2 స్టార్ట్ చేసింది. ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా మస్ట్ గా విజిట్ చేసి ఆ ఆఫర్ ఏదైతే Y2 మేనేజ్మెంట్ అవైల్ చేస్తుందో దాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫుడ్ అంతా టేస్ట్ చేశాను నేను, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి తప్పకుండా ట్రై చేయండి. Y2 రెస్టారెంట్ దుర్గం చెరువు లైన్ లో ఉంటది. లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది, చెక్అవుట్ చేయండి. చూసారు కదా ఇప్పుడు దాకా బ్లాగ్ Y2 రెస్టారెంట్ గురించి. సో ఈ ప్రైమ్ ఏరియాలో ద బెస్ట్ అంబియన్స్ లో అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇంకా కార్పొరేట్ పీపుల్ కి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. సో మాట్లాడదాం మనతో కొంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా, అంటే Y2 లో డైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం అసలు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ నచ్చింది, వాళ్ళు ఏం తిన్నారు. సో కొన్ని టెస్టిమోనీస్ అవి కావాలి కదా, సో తీసుకుంటున్నా. అన్న హాయ్, మీ పేరు? సంతోష్. యా సంతోష్, కెమెరా వచ్చి మాట్లాడండి పర్లేదు. యా ఏం తిన్నారు మీరు? స్టార్టర్ తిన్నాం, చికెన్ ఐటమ్స్ చాలా బాగుందండి. అలాగే చికెన్ దమ్ బిర్యానీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. దాంతో మంచి సర్వీస్ కూడా బాగుంది. హలో, నా పేరు అమర్ నారాయణ. ఓకే, మేము యాక్చువల్లీ యాక్షన్ టెసా కంపెనీ నుంచి ఈ రోజు మేము టీమ్ లంచ్ కి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మేము మొత్తం 15 మెంబర్స్ ఇక్కడికి అకామిడేట్ చేశారు. సడన్ గా యాక్చువల్లీ ముందు ప్రీ ఇంటిమేషన్ లేకపోయినా ఇమ్మీడియట్ గా మేము వచ్చాము. ఎక్కడ వెయిటింగ్ లేకుండా ఇమ్మీడియట్ గా అందరికి సర్వ్ చేశారు. ఓ ఫైన్, నైస్. ఈ అంబియన్స్ కానీ ఇక్కడ చాలా ప్రైమ్ లొకేషన్. మీరు చూసినట్లయితే లైక్ రహేజా మైండ్ స్పేస్ పక్కనే ఇలాగా దుర్గం చెరువు ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇది చాలా యాక్సెసిబిలిటీ ఉంటది ఇక్కడ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎవ్రీ మంత్ హియర్. ఒకసారి టీమ్ అవుట్ రావాలనుకుంటున్నాం. కిచెన్ కూడా కింద ప్లేస్ చూసాము. అక్కడ ఏంటంటే అప్పటికప్పుడే చికెన్ కూడా జస్ట్ ఫ్రెష్ గా కట్ చేసి, మమ్మ కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కూడా ఫ్రెష్ గా చేస్తున్నారు. మేము గార్లిక్ చికెన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. బయట ప్లేసెస్ లో ఎన్నో రెస్టారెంట్స్ లో చూస్తుంటాము. అవును, బట్ సంథింగ్ స్పెషల్ ఇక్కడ. చాలా బాగుంది, ఫ్రెష్నెస్ ఉంది, హైజీన్ కూడా చాలా హైజీన్ గా ఉంది. సో థ్యాంక్ యూ Y2 డ్రైవింగ్. వీఆర్ ప్లానింగ్ టు కమ్ హియర్ ఎవ్రీ మంత్. థ్యాంక్ యూ ఫర్ దట్. నార్మల్ గా టెస్టిమోనీస్ అంటే ఏదో చెప్పాలి కాబట్టి కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు లాస్ట్ మాట్లాడిన మాత్రం చాలా ఫీల్ అయ్యి చెప్పాడు. అది ఏదో మాటలు చెప్పింది కాదు, మనసుతో ఫీల్ అయ్యాడు ఆయన చెప్పాలంటే. సో మీ పేరేనా? జనార్దన్ రెడ్డి గారు. సో ఇక్కడ రావడం జరిగిందండి. బట్ నియర్ టు అవర్ ఆఫీస్. ఫుడ్ అయితే టూ గుడ్ అండి. హోమ్లీ ఫుడ్ అన్నమాట. మనం ఎట్లా బిర్యానీ బయట తింటే హెవీ అనిపిస్తుంది, హెవీ లేదు. హోమ్లీ ఫుడ్ ఎలా తినాలంటే ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది. స్టార్టర్స్ టూ గుడ్. గార్లిక్ చికెన్ అనేది అమేజింగ్. ఎవ్రీ మంత్ అయితే మేము ఇక్కడ వస్తాం. ఎవ్రీ వీక్ ఇక్కడే ప్లాన్ చేస్తాం అలాంగ్ విత్ ఫ్యామిలీ. యాక్చువల్ గా ఈ ఒకేషన్ వచ్చి మాకు ఆఫీస్ నుండి నియర్ బై చాలా దగ్గరగా ఉంటది. అందులో ప్రైమ్ లొకేషన్ ఇక్కడ దుర్గం చెరువు కావచ్చు, ఈ పక్క మైండ్ స్పేస్, ఇంత మధ్యలో ఇంత స్పేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ మంత్ మా బ్రాంచ్ మీట్ కోసం ఇంత మీట్ అయ్యాము. 15 మెంబర్స్ లంచ్ చేసాము ఇక్కడ. ఫుడ్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. సర్వ్ చేసింది కానీ వాళ్ళ ఈ లొకేషన్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ తినేది ఒక నైస్ ఫీల్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బకాసుడు మాదిరిగా అదే Y2K స్పెషాలిటీ. అసలు ఒక్క మాటలో తేల్చేసిన భాష అండి. భాష ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు. అన్న మీ పేరు? ప్రసాద్. పెళ్లికని ప్రసాద్ అన్న, మామూలు ప్రసాద్ అన్న? పెళ్ళైన ప్రసాద్. విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ రాయలసీమ ఫుడ్ చాలా బాగుంది. 100% రాయలసీమ అంటారు కదా, కారం కానీ ఎవ్రీథింగ్ బాగుంది. సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఇప్పుడు దాకా Y2 రెస్టారెంట్ లో ఇటు తెలంగాణ కవర్ చేసాం, రాయలసీమ కవర్ చేసాం, ఎందుకంటే ఈ రెస్టారెంట్ అక్కడిదే కాబట్టి. అండ్ కోస్తా ఇటు గోదావరి జిల్లాలో కవర్ చేసాం. బట్ ఉత్తరాంధ్ర నుంచి మనకు మంచి కస్టమర్ దొరికారు. అసలు ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే వాళ్ళంత గమ్మున ఓకే చెప్పరు అనమాట. చాలా ఇదిగా ఉంటారు, మనసులో మాట బయటికి రాదు. సో ఒకసారి అడుగుదాం Y2 గురించి ఏమనుకుంటున్నాడు. హాయ్, మై నేమ్ ఇస్ శామ్యూల్.
నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్ గా మీకు వైజాగ్ అని తెలుసు కదా, అన్ని ఫుడ్స్ కూడా అక్కడ కవర్ అవుతాయి. అవును, అక్కడ టేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళి సేమ్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫుడ్ ఈజ్ కూడా అంబియన్స్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము టీం అందరం వచ్చాం కదా, అందరూ సఫిషియెంట్ గా కూర్చోవడానికి కూడా అంబియన్స్ అంతా బాగుంది. అవును. ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. మంచి ఫుల్ సాటిస్ఫైడ్ కస్టమర్ అన్న. డ్రైవింగ్ బాగుంటుందని మా ఫ్రెండ్స్ అంతా అంటున్నారు. వీక్లీ వన్స్ వచ్చి ఫిట్నెస్ వెళ్తాను. ఫిట్నెస్ హైదరాబాద్ కూడా ఈ లొకేషన్, ఈ అట్మాస్ఫియర్ వైట్ వచ్చేసి మాకు వేరే వాళ్ళు రెఫర్ చేస్తూ వచ్చాము. యాక్చువల్ గా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది అన్నారు. బట్ యాక్చువల్గా మేము టీమ్ లంచ్ తో పాటు వచ్చిన, అనుకోకుండా నేను ఒక్కనే రావాలనుకున్నా కానీ అనుకోకుండా టీమ్ లంచ్ తో వచ్చాము. బట్ ఈ రోజు వచ్చి నేను వెజ్ ఫుడ్ తీసుకున్నాను అండి. కాజు పన్నీర్ బిర్యానీ తీసుకున్నాను. ఎక్సలెంట్ ఉందండి. మాకు కొంచెం టైం తీసుకున్నారు కానీ ఒక 10 to 15 minutes. చాలా ఫ్రెష్ గా చేశారు. సో ఆ కాజు క్వాలిటీ కానీ ఆ పన్నీర్ కానీ చాలా ఫ్రెష్ అనిపించింది మాకి. ఆ రైస్ కూడా మాకు అదొక ఫీల్. లైక్ మేము హైదరాబాద్ లో చాలా చోట్ల విజిట్ చేశాను, చాలా రెస్టారెంట్స్, ఫేమస్ రెస్టారెంట్స్ లో తిన్నా కానీ బట్ ఇక్కడ ఫీల్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. ఇక మనకి అంబిషన్ చూస్తే కానీ చాలా మంచి అంబిషన్ ఉంది. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను స్టార్టర్ కూడా ఒకటి తీసుకున్నాను, గోబీ మంచూరియా అనేది. బట్ ఎక్కడైనా గోబీ మంచూరియా అనేది ఎక్కువ సాస్ వేసేయడము, సో కొంచెం ఆయిలీగా ఉంటది. బట్ ఇక్కడ ఎస్పెషల్లీ ఏమంటే సాస్ చాలా తక్కువ ఉండదు. బట్ ఆ పీస్ అనేది తింటాం అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అనిపించింది. సో దట్టు వీళ్ళ కిచెన్ వచ్చేసి వెరీ హైజీనిక్ గా ఉంది. వీళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా ఏమంటే టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏది యూజ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ మనం ఏమంటే సో వీళ్ళ ఫుడ్ లో వచ్చేసి మనకు కలర్స్ కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. తిన్నా కూడా నేను చాలా ఎక్కువే తిన్నాను, రెగ్యులర్ గా తినడం కానీ ఈరోజు చాలా హెవీగా తిన్నాను. బట్ నాకైతే హెవీనెస్ అయితే ఏం అనిపించట్లేదు, చాలా సింపుల్ గా ఉంది. వైట్ అనేది నేను రెఫర్ చేస్తాను ఎవరికైనా కూడా, కానీ వైట్ అనేది ఒకసారి విజిట్ చేసి తినమని చెప్పి చాలా మందికి నేను రెఫర్ చేస్తాను. ఎందుకంటే అంబిషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, సో ఎవ్రీథింగ్ వెరీ హైజీనిక్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక వెజ్ గురించి చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఎవరైతే పర్టికులర్ వెజ్జెస్ ఉంటారో వాళ్ళు కూడా మస్ట్ గా వైట్ ని విజిట్ చేయండి.